రాష్ట్ర బడ్జెట్ 2026-27ను అసెంబ్లీలో శుక్రవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. బడ్జెట్ మొత్తం 3,24,234 కోట్లుగా తెలిపారు. రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లు కాగా మూలధన వ్యయం 47,267 కోట్లుగా పేర్కొన్నారు. అయితే ఈ బడ్జెట్ లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2026-27ను అసెంబ్లీలో శుక్రవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. బడ్జెట్ మొత్తం 3,24,434 కోట్లుగా తెలిపారు. రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లుగా మూలధన వ్యయం 47,267 కోట్లుగా పేర్కొన్నారు. అయితే ఈ బడ్జెట్లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. బడ్జెట్లో 6 గ్యారెంటీలకు 50,713 కోట్లు కేటాయిస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. ఇందులో రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, సన్నవడ్ల కేటాయింపులు చేసినట్లు బట్టి విక్రమార్క తెలిపారు. అయితే 6 గ్యారెంటీలకు సంబంధించి 6 గ్యారెంటీలకు 50,713 కోట్లు, రైతు భరోసాకు 18,000 కోట్లు, చేయూతకు 14,861 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు 5,500 కోట్లు, మహాలక్ష్మి పథకంకు 4,305 కోట్లు, సన్నవడ్ల బోనస్ కు 3,500 కోట్లు, గృహజ్యోతికి 2,080 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,143 కోట్లు, మహాలక్ష్మి పథకం కింద ఎల్పీజీ సబ్సిడీకి 723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 600 కోట్లు, పవర్ సబ్సిడీకి 14,000 కోట్లు, బియ్యం సబ్సిడీకి 3,000 కోట్లు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కు 3,683 కోట్లు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కు 3,683 కేటాయించింది.